వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. డంపింగ్ యార్డ్లోని తడి పొడి వ్యర్థాలను వేరు చేసి వాటిని ఉపయోగకరంగా మారుస్తున్నామన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో కనగల్ మండలానికి కేటాయించిన అంబులెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ కొరకు నిర్వహిస్తున్న సర్వేను వినియోగించుకోవాలన్న నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధా ఆమె భర్త ఎరుకల హేమేందర్ గౌడ్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య. మూడవ రోజు కొనసాగిన తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మె. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం. శ్రీమద్ భగవద్గీత పఠనంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్న శ్రీమద్ భగవద్గీత మైసూర్ దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి శిష్యురాలు భువనగిరి విజయ్ కుమార్ నాగలక్ష్మి. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మపాల గిరిబాబు. మేల్శాంతి రవిని సన్మానించిన అయ్యప్ప దీక్షాపరులు. నల్గొండ జిల్లాలో ఎగుమతులకు అనువైన ఉత్పత్తులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ నెల 14వ తేదీన నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా క్షేత్రస్థాయి బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని తెలిపిన గండి వీరేందర్ గౌడ్. రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్న సూర్యనగర్ కాలనీ 3వ లైన్ వాసులు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలేరు కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలోని డంపింగ్ యార్డ్ని గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని డంపింగ్ యార్డ్ని గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డంపింగ్ యార్డ్ అస్తవ్యస్తంగా ఉండి మున్సిపల్ వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా ఉండేది. వాటి ద్వారా వచ్చే దుర్వాసన, వాటిని కాల్చడం వలన వచ్చే పొగ మూలన చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డంపింగ్ యార్డ్లోని తడి పొడి చెత్తలను వేరు చేయిస్తున్నామని, కూరగాయలు పలు చెత్తల ద్వారా కంపోస్టు ఎరువును తయారు అయ్యే విధంగా చేస్తున్నామని అన్నారు. అలాగే పొడి చెత్తలోని ప్లాస్టిక్ వస్తువులను, కవర్లను వేరు చేయిస్తున్నామని అన్నారు. ఇలా చేయడం ద్వారా చెత్త ఎక్కువగా పేరుకోకుండా వాటిని ఉపయోగకరంగా మార్చుకోవచ్చని అన్నారు. కానీ తడి చెత్తలో కూడా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఉండటం వలన వాటిని వేరు చేయడం చాలా కష్టంగా ఉంది. తడి పొడి చెత్తలు రెండు కలిపి వేయడం వలన వాటిని రీసైకిల్ చేయలేకపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న అంబులెన్స్కు భిన్నంగా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసి రూపొందించిన 108 అంబులెన్స్ వాహనాన్ని కనగల్ మండలానికి కేటాయించింది. ఈ వాహనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కనగల్ మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న అంబులెన్స్కు భిన్నంగా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసే రూపొందించిన 108 అంబులెన్స్ వాహనాన్ని కనగల్ మండలానికి కేటాయించింది. ఈ వాహనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కనగల్ మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
నూతనంగా ప్రారంభించిన అధునాతన 108 అంబులెన్స్ వాహనంలో మానిటరింగ్ వ్యవస్థతో పాటు ఏదైనా పాయిజన్ కేసు వచ్చినట్లయితే దానికి అంబులెన్స్లోనే చికిత్స అందించే విధంగా సౌకర్యాలు ఈ అంబులెన్స్లో ఉన్నాయని ప్రజలు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆమె సబ్ సెంటర్ వారీగా మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంపొందింపజేయాలని అన్నారు. ఆయా సబ్ సెంటర్లకు ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, జబ్బులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో నాణ్యతాపరంగా సేవలను పెంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలే వస్తారని, అందువల్ల వారికి వైద్య సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎం హెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సిపిఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పద్మ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. గురువారం మోతే మండలం రావిపహాడ్ గ్రామంలోని ఇథనాలు ఫ్యాక్టరీ ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకు అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడారు. గురువారం మోతే మండలం రావిపహాడ్ గ్రామంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకు అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలను అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ గ్రామంలో నిర్మిస్తే చుట్టూ 10 కిలోమీటర్ల పొడవున భూమి మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. పచ్చని పంట పొలాలలో ఫ్యాక్టరీలు నిర్మించి విషవాయువులు చిందించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు. మనుషుల ప్రాణాలను, పశుపక్షాది జీవరాశులను నాశనం చేసే హక్కు ఏ రాజ్యాంగం మీకు కల్పించిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రోజుకు 7,50,000 లీటర్ల నీళ్లు ఫ్యాక్టరీ వాళ్ళు వినియోగిస్తే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి పంట భూములు ఎడారులుగా మారుతాయన్నారు. పాలేరు జలాల మీద ఆధారపడే రైతులు పంటలు ఎండిపోతాయన్నారు. కంపెనీ వలన చిన్న సన్న కారు రైతులు వేసుకున్న బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. పంటలు పండక గ్రామీణ ప్రజానీకం పట్టణాలకు వలసపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని నుండే వెలువడే వ్యర్థాలు పాలేరు నదిలో కలిస్తే పాలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పర్యావరణాన్ని ప్రేమించాలని చెప్పే పాలకులు పర్యావరణాన్ని హరించివేసే ఇలాంటి విషపు ఫ్యాక్టరీలకు అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించి ప్రజలను నిస్సహాయాలుగా తయారు చేసే ఈ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేసి పర్యావరణానికి, పశుపక్షాదులకు, సమస్త జీవరాశిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అఖిలపక్ష పార్టీల నాయకులు చేసిన పోరాటం వలన ఈ రోజు నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే నిర్మాణ పనులు మొదలు పెడతామని పనులు బంద్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, రావిపహాడ్ రైతులు కాకి నారాయణరెడ్డి, కాకి సురేందర్ రెడ్డి, శెట్టిగూడెం మాజీ సర్పంచ్ పానుగంటి మల్లారెడ్డి, పాపిరెడ్డి, కూడలి సర్పంచ్ నరసింహారావు, మాజీ సర్పంచ్ సంగం లింగయ్య, రవీందర్రావు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గోపాల్ రెడ్డి, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, గొడ్డలి నరసయ్య, ఎస్కే సయ్యద్, చిత్తలూరి లింగయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుసేన్, సిపిఎం పార్టీ నాయకులు మల్లయ్య, వెలుగు మధు, గ్రామాల ప్రజలు హరిబాబు, దిలీప్, ప్రభంజన్, వీరబాబు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. గాలి నీరు ఆహారం కలుషితమయ్యే
రద్దయ్యేంత వరకు గాలి నీరు ఆహారం కలుషితం చేసే రద్దయ్యేంత వరకు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, ప్రజల ప్రాణాలను అరిచేతులు పెట్టినట్టు చేసేంత వరకు పోరాటం. ప్రజల ప్రాణాలను రద్దు చేయాలి, అనుమతులను వెంటనే రద్దు చేయాలి. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఇతరాలు పెట్టే అనుమతులను వెంటనే రద్దు చేయాలి, అనుమతులను వెంటనే. అన్ని చాలా పాటలు వచ్చినాయి అడ్డం పాడు అన్న కొంచెం నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో నూతన గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని విచారణ కొరకు వచ్చిన అధికారులకి పూర్తి సమాచారాన్ని అందించి ప్రజలు సహకరించాలని గురువారం నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో నూతన గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్నవారు ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విచారణ కొరకు వచ్చిన అధికారికి పూర్తి సమాచారాన్ని అందించి ప్రజలు సహకరించాలని గురువారం నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకున్నవారు ఇల్లు ఎక్కడ నిర్మించుకుంటున్నారో సంబంధిత స్థలం వివరాలు తెలియజేయాలి. దరఖాస్తుదారు ప్రస్తుత ఫోటోతో పాటు స్థల పరిధి ఫోటో కూడా ప్రభుత్వం నిర్ణయించిన యాప్లో నమోదు చేయబడుతుందని తెలిపారు. ఎవరైనా ప్రజాపాలన కార్యక్రమంలో నూతన గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు చేయని వారు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్న అధికారికి తెలియజేయగలరని, ఇందిరమ్మ ఇండ్లను సంబంధించిన సందేహాలు ఉంటే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్కు చరవాణి ద్వారా ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, ఇందిరమ్మ ఇళ్ల విచారణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్నాము. నాంపల్లి ఎంపీడీఓ గారు మేరీ స్వర్ణకుమారి మేడం దగ్గర ఉన్నాము. ఇప్పుడు గ్రామాలలో ఇంటింటి సర్వే మళ్ళీ నడుస్తూ ఉన్నది. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు మళ్ళీ ఇల్లు కోసము గుర్తించడానికి సర్వే నడుస్తుంది. సో దాని గురించి మేడం కోసం ఒకసారి అవగాహన కల్పించేలాగా మాట్లాడు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఇప్పుడు ఈ గ్రామాల్లో నడుస్తున్నటువంటి మళ్ళీ సర్వే అంటున్నారు మేడం, అది కొత్తగా అప్లై చేసుకోవాలా, ఇల్లు లేని వాళ్ళు లేకపోతే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాటిని గుర్తిస్తున్నారా? అయితే ఇందులో రెండు ముక్కలు ఉన్నాయండి. ఒకటేమో ఫస్ట్ ప్రజాపాలన ఎప్పుడైతే నిర్వహించినామో అప్పుడు మాకు ఇచ్చినటువంటి దరఖాస్తులను అవి డేటా ఎంట్రీ చేయడం జరిగింది. ఆ డేటా ఎంట్రీకి సంబంధించి ఇప్పుడు అందరికి సెక్రటరీలకే కానీ సీసీలకే కానీ మన టీఏలే కానీ వాళ్ళు గ్రామాన ఒక్కొక్కరికి యాప్ ఇవ్వడం జరిగింది. యాప్లో ఆటోమేటిక్గా ఏ గ్రామానికి సంబంధించినది లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్టుకి సంబంధించినవి ఇప్పుడు వారికి ఇల్లు ఉందా లేదా, ఉంటే ఏ రకం ఉందనేది ఒక 10-15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ చేయాలి. సో భూమి ఉంటే భూమి ఉంది, లేకుంటే లేదు. మరి ఒకవేళ ఉంటే అది ఏ స్ట్రక్చర్లో ఉంది, ఇటుకలతో కట్టారా ఏం కట్టారా అనేది డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ దాంట్లో తీసుకోవడం నమోదు చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇన్ యాప్ అది ఆటోమేటిక్గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకుంటుంది. మనం ఎక్కడో పోయి మూలాన కూర్చొని చేసేది కాదు, ఖచ్చితంగా ఆ ఇంటిని విజిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఏదైతే ప్రజాపాలనలో పెట్టినటువంటి దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తుల వరకే ఈ యాప్లో రావడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా గ్రామంలో నా పేరు నమోదు కాలేదు, నేను చేసుకోలేదు గతంలో అంటే
అది సర్వేయర్ దగ్గరనన్నా పేరు నమోదు చేసుకోవాలి రిజిస్టర్లో. చేసుకుంటే నెక్స్ట్ దఫా జరిగే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టేటట్టు మళ్ళీ వాటికి ఒక అవకాశం కలుగుతుంది. సో ఇప్పుడైతే ఓన్లీ యాప్లో వచ్చిన వారినే మమ్మల్ని చేయమని చెప్పారు. సో మేము యాప్లో ఉన్న వారినే ఇప్పుడు ప్రస్తుతం వెరిఫికేషన్ చేస్తున్నాం. మేడం, ఇప్పుడు ఈ సర్వే జరుగుతున్న క్రమంలో ఒకవేళ ఎవరైనా బ్రతుకుదెరువు నిమిత్తము ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇల్లు లేని వారు కూడా కావచ్చు అలాంటి వాళ్ళు, లేదంటే కుటుంబంలో కొంతమంది వలసపోయి కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళ వివరాలు ఎలా సేకరిస్తారు? ఖచ్చితంగా అండి, ఆల్రెడీ యాప్లో పేరు వస్తుంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్న వారిని ఖచ్చితంగా వాళ్ళ పక్కింటి వారికైనా ఎవరికైనా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్ నంబర్ ద్వారానైనా వారిని కాంటాక్ట్ చేసుకొని రమ్మని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి చెక్ చేయడం జరుగుతుంది. మరి ఆ గృహం దగ్గర ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి కాడ ఫోటో తీయడం జరుగుతుంది. ఆ గృహ నివాసం ఎలా ఉన్నది అనేది కూడా లోపల చూడడం జరుగుతుంది. సో అది వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్లు, దాంట్లో డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము స్కాన్ చేసి పీడిఎఫ్ రూపకంలో మేము పెట్టాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకో, సేల్ డీడే కానీ ఇంకోటి ఏదన్నా గవర్నమెంట్ పట్టా భూమి కానీ, లేకుంటే వాళ్ళ సొంత భూమి పక్కకే, మన ఇంటి పక్కకే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, వాళ్ళకి 2 గుంటలో గుంట ఉంది, అక్కడ ఇల్లు కట్టుకుంటామంటే ఆ ల్యాండ్కి కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇస్తే మేము ఖచ్చితంగా అది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు గ్రామంలో సర్వే కోసం వచ్చిన వాళ్ళకి ఆ వివరాలు వాళ్ళు నమోదు చేసుకునే క్రమంలో గ్రామ ప్రజలు కానీ ఒకవేళ ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా సహకరించాలి? ఇప్పుడు అందరు సహకరించాలండి. ఎందుకంటే పేర్లు వచ్చిన వారిని ఖచ్చితంగా మేము నమోదు చేయడం జరుగుతుంది. రాని వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ప్రభుత్వం కల్పించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా నమోదు చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి, హెల్ప్ లైన్ నంబరు. ఆ హెల్ప్ లైన్ నంబర్ కూడా మేము 1800-425-1224. ఇందులో మీకు ఏమైనా ఎలాంటి ఇబ్బందులు అంటే ఈ టోల్ ఫ్రీ వాళ్ళకు ద్వారా మీరు తెలియజేయచ్చు. వాళ్ళు అయ్యా మా పేరు ఉన్నా కానీ మా ఇంటికి వస్తలేరు, ఎక్కడో పోయి తీస్తూ అలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్, ఈ నంబర్ను కాంటాక్ట్ చేయొచ్చు. దానికనే టోల్ ఫ్రీ కన్నా మన పంచాయత్ సెక్రటరీ కానీ అందుబాటులో ఉన్న ఎంపీడీఓకే కానీ ఎంపీఓకే కానీ సలహాలు తీసుకొని కూడా మీరు ముందుకు పోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా అన్ని ఇండ్లు ఏదైతే యాప్లో వచ్చినాయో ప్రతి ఒక్క ఇల్లుకు రావడం జరుగుతుంది. ఒకవేళ డోర్ లాక్ ఉంటే దయచేసి గ్రామస్తులకు మనవి ఏంటంటే డోర్ లాక్ ఉన్న ఇళ్లను ఖచ్చితంగా మీ గ్రామస్తులే కాబట్టి వాళ్ళను చెప్పి పిలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మేడం, ఈ సర్వే అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది? ఇప్పుడు యాక్చువల్గానండి ఒక ఊరికి ఒకరికి యాప్ అని చెప్పారు నాకు. ఎందుకంటే కొద్దిగా సెక్రటరీలు తక్కువ ఉండడం వలన ఇతరులను తీసుకోవడం జరిగింది, ఎఫ్ఏలను, సీసీలను, టీఏలను తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మా కలెక్టర్ మీటింగ్లో సమావేశంలో చెప్పింది ఏంటంటే 500 ఇళ్ళ కన్నా ఎక్కువ ఉంటే ఇంకొకరిని ఎక్స్ట్రా తీసుకోమని చెప్పింది. ఎందుకంటే 500 చేయాలంటే కష్టము. మీ అందరు తెలిసిన విధంగా మన మినిస్టర్ రెవెన్యూ గారు చెప్పారు, ఆల్రెడీ పేపర్లలో వస్తుంది 31వ తారీఖు వరకు అని. సో మేము యాక్చువల్గా అయితే మేము స్టార్ట్ చేసినాము. కాకపోతే ఏంటంటే యాప్ రాక కొన్ని అవి ఇవి ప్రాబ్లమ్స్ అయింది. నిన్న కొంచెం ఇంప్రూవ్ అయింది, ఈరోజు ఇంకా కొద్దిగా. సో కొన్ని సమస్యలు వస్తున్నాయి టెక్నికల్, కానీ డెఫినెట్గా మాకు చెప్పినట్టు డైలీ 25 ఇళ్ళు కవర్ చేయాలా ప్రతి ఒక్క సర్వేయర్ అని ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్. సో దాని ప్రకారంగా మేము 25 అవర్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాం. సో అది కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మీరు చెప్పిన విధంగానే ప్రజలంతా ఈ సర్వేకి సహకరించి వారి యొక్క వివరాలని ఆ యాప్లో నమోదు చేసుకోవడానికి పూర్తి సహకారం అందించి ఆ సర్వే కోసం వచ్చిన అధికారులకు కూడా సహకరించాలని సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. 10 ఏళ్లలో గొంగడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు ఎక్కడ అవినీతికి పాల్పడలేదని, నిరంతరం ప్రజాసేవ కోసమై పనిచేశారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, సీనియర్ నాయకులు మిట్టా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ శ్రీధర్ గౌడ్లు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, సీనియర్ నాయకులు మిట్టా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ శ్రీధర్ గౌడ్లు మాట్లాడుతూ 10 ఏళ్లలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, నిరంతరం ప్రజాసేవ కోసమే పనిచేశారన్నారు. కానీ మున్సిపల్ చైర్పర్సన్ సుధా భర్త హేమేందర్ గౌడ్ తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. పందుల పేరు, కోతుల పేరు చెప్పుకొని హేమేందర్ గౌడ్ మున్సిపల్లో లక్షల రూపాయల బిల్లును స్వాహా చేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన సుధా హేమేందర్ను యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా గొంగిడి దంపతులు చేస్తే వాళ్ళనే విమర్శించడం తగదన్నారు. తల్లిదండ్రులుగా భావించి అన్నం పెట్టిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలకే సున్నం పెట్టిన చరిత్ర ఎరుకల హేమేందర్కు దక్కిందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కానుగు బాలరాజు, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్లు గొంగిడి దంపతులను విమర్శించే ముందు తమ స్థాయి ఏమిటో గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆలేరు అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తే వ్యక్తిగతంగా విమర్శించడం వాళ్ళ విఘ్నతకు వదిలేస్తామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్లు బూడిద సురేందర్, ఆవుల మమత సాయి, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు వాసం రమేష్, పట్టణ కార్యదర్శి శిఖా శ్రీనివాస్, చిత్తర్ల బాలయ్య, బండ రామస్వామి, బరిగె జానీ, గ్యాదపాక క్రాంతి, దండబోయిన వీరేష్, బండి వాసు, గుణగంటి బాబురావు, కాంటేకర్ పవన్, పాండావుల భాస్కర్, షేక్ దావుద్, నజీర్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి హేమేందర్ గారు సునీత మహేందర్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు రాజకీయ భిక్ష వ్యక్తిని నీకు ఎక్కడ ఎవరు? నీ భార్య కోడిగుడ్లు ఏరుకుంటుంటే తీసుకొచ్చి నేను మున్సిపల్ చైర్మన్ చేసినాం. ఒక బీదస్తురాలు, గుండ్లపల్లికి ఎప్పుడు పదవి రాలేదు, గుండ్లపల్లికి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రాకున్నా, మెజార్టీ కౌన్సిలర్లు లేకున్నా ఎమ్మెల్సీలను తీసుకొచ్చి నిన్ను చైర్మన్ చేస్తే ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈమె ఇక ఆ వీడియో అంటే ఇక చాలా ఘోరంగా ఉంది. నీకు ఇలా పదవి రావడానికి నీకు ఆ భిక్ష పెట్టింది ఎవరు? నీకు పదవి ఇచ్చిన తర్వాత 2 కాళ్ళు మొక్కిన మహేందర్ రెడ్డి ఉన్నది మేడం. ఇవాళ చైర్మన్ పదవి ఇస్తే ఇవాళ మాట్లాడే తీరు ఎలా ఉందో దయ్యాలు వేదాలు పలికినట్టు ఉన్నది. మరి వాళ్ళ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మరి నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, నా పరిస్థితి బాగలేదని చెప్పి నా గొంగిడి మహేందర్ రెడ్డి గారి దగ్గర మరి డబ్బులు డిమాండ్ చేస్తే మరి బుక్సమే గౌడు, మరి సుధాగారి హరిశంకర్ గౌడు, తర్వాత మేము అందరం కలిసి వెళ్ళి నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చాం. 10 లక్షల రూపాయలు తీసుకొని తెల్లారే పార్టీ చంపాయినావు, కాంగ్రెస్ పార్టీకి చంపాయినావు. సిగ్గుందానికి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒకరు డబ్బులు తీసుకొని పోయి ఒకరు ప్రచారం చేసి ఇవాళ నువ్వు ఇలా కాళ్ళలో ఏసీ కాళ్ళలో తిరుగుతూ ఉన్నావు. నీకు ఆ బతికి ఎక్కడిదని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నిన్న గొంగడి దంపతులు ఏదైతే విమర్శ చేశావో ఆ మాటలు వెనకకి తీసుకోకపోతే నేను ఇవాళ 12 మాటలు తిరగనేయమని కూడా చెప్తా ఉన్నాం. వాడిని ఎక్కడ కూర్చోవాలని అక్కడ కూర్చోని తీసుకొచ్చి ఇవాళ మిద్దె మీద కూర్చోబెట్టిండు మహేంద్ర అన్న. కనీసం ఆ విశ్వాసం లేకుండా అన్నని గత 10 సంవత్సరాల నుంచి గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఈ ఆలయానికి ఎన్ని సేవలు చేసిందో ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఈయన గుర్తించి ఏదో చిన్న చిన్న మాటల తేడాలు వస్తే సహజంగా అంటారు. దానంతో మాత్రంగా ఈ తాపాస్ నుంచి ఈయన వచ్చిన ఈయన చూడండి అది కాదు. ఎన్నో చేసింది ఈ యాదగిరిగుట్టకు ఎన్నో సేవలు చేసింది. నియోజకవర్గం మొత్తంలో ఆమె చెయ్యని సేవలు ఎక్కడ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఎక్కడ పోయినా ప్రతి డైలీ అన్నం డైలీ కూర్చొని 100 మందికి ఎంతో మందికి సేవ చేసింది. ఆ సేవ మొత్తం మర్చిపోయారా? నియోజకవర్గం తెలియదా? మీరన్నంత మాత్రం లేకపోతారు. ఇవాళ అన్నం పెట్టినట్టు సున్నం పెట్టినట్టు మహేంద్ర అన్న ఒక దగ్గర మున్సిపాల్లో కూడా మీకు అసలు సీట్లు లేకుండా నైతికంగా వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ అనేది లేదా. అయినా కూడా అందరినీ ప్రశ్న సవాల్ తీసుకొని ఏమన్నా వాల్యూ అవుతారు ఉద్దేశంతో పెట్టుకొని
కన్నం ప్రభాకర్ని, కడియన్స్ గారిని ఇవాళ పరాయి పంచన చేరి ఉన్నపాటినే విమర్శిస్తే నీ స్థాయి ఎంత అనేది నీ దిగదిగుతనం అనేది కూడా తెలిసిపోయింది. మరి పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మాట చాటితే మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మరి రాజకీయంగా నీకు ఇచ్చినటువంటి మాటలు నీ పదవికి నువ్వు న్యాయం చేయవలసి పోయి ఇచ్చిన వాళ్ళనే నువ్వు తిట్టడము ఎంతవరకు సమంజసం? నీకు నువ్వు ఆ రాడు నిన్ను పార్టీకి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కౌన్సిలర్లలో కూడా ఎవరు లేరు. మరి వాళ్ళ దిగిపోయి ఇప్పుడు నిన్ను ఎవరు కూడా కౌన్సిలర్ కూడా నిన్ను సమర్థిస్తలేరు. మరి నువ్వు ఇవాళ నువ్వు వాళ్ళ కొరకు మాట్లాడుతున్నావు అంటే అది నీ నీతికి నిజాయితీకే వదిలేస్తున్నాం. అడిగింది ఏందో అభివృద్ధి చేసినట్టు ఆ అభివృద్ధి ఏందో ఏ గ్రామంలో ఎంత ఇచ్చినామో మేము అడుగుతున్నాం. నువ్వు శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం, గ్రామంలో కరపత్రాలు పంచమని చెప్తున్నాం. మీరు అవి చేయకుండా పోయి మీరు చేసింది ఏముంది? గతంలో మా కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నువ్వేం ఉద్ధరించారు? కదా 300 పడకల హాస్పిటల్ని 80 పడకలు తగ్గించినావు. మెడికల్ సీట్లు 100 సీట్లు ఉంటే 50 సీట్లు కుదించినావు. నువ్వు చేసిన గొప్పతనం ఏందో అంటున్నావు. మీరు చేసిన అభివృద్ధిని మాట్లాడమని చెప్తున్నా. మీ ఇష్టం వచ్చిన బలహీన వర్గాల ఎమ్మెల్యే అయితే మేము కూడా బలహీన వర్గాలమే. మా బలహీన వర్గాల కక్ష సాధించి చర్యలు చేస్తున్నది మీరైనా కాదు. నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు కూడా నిరవధిక సమ్మె కొనసాగించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాజకీయ పార్టీలు, మహిళా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు కూడా నిరవధిక సమ్మెను కొనసాగించారు. 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, మా విలువైన జీవితకాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని ఆవేదన. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహక రాష్ట్ర ప్రతినిధులుగా రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, గౌరవ సలహాదారులు డి నీలాంబరి పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దారా వెంకన్న, శ్రీనివాస్, ఎర్రమల నాగయ్య, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు వీరి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపాలని సిపిఎం నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్, ఎంఈఎఫ్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి చింతామధు, తెలంగాణ జనసమితి నాయకులు పన్నాల గోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎస్టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, జిల్లా అధ్యక్షులు కె వీర రాఘవులు, డాక్టర్ టి భానుప్రకాష్ గౌడ్ హాజరై మద్దతు పలికారు. ఈ రోజు నువ్వు అందరూ కూడా మళ్ళీ నీ విధి నిర్వహణలో నేను సక్రమంగా ఉన్నానని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగం లేదు. మీలాంటి వేతనముతో కూడిన ప్రసూతి సెలవులు వెంటనే, వేతనముతో కూడిన ప్రసూతి సెలవులు వెంటనే. మీరందరూ ఐక్యంగా ఉండి పోరాడాలి. పోరాడితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అమ్మాయి వీళ్ళు వదిలిపెట్టారు, వీళ్ళంతా మన ఎంటబడ్డారు. అలాగే రిటైర్మెంట్ అయితే ఎంతో కొంత నగదు మొత్తం మరి వాళ్ళకి అందజేసేటువంటి విధంగా మాటలు చెప్తున్నాం. కానీ విద్యార్థులకు కావాల్సినటువంటి నమోదు నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా ఏం కావాలన్నా ప్రభుత్వానికి పోవాలంటే అది మీ ద్వారానే. ఇక్కడ విద్యాశాఖకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అటు ప్రభుత్వానికి సంధానకర్తలుగా ఉంటూ
మరి మన రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క డిమాండ్లు న్యాయమైనవి. నమస్కారం అన్న. కృష్ణ ములుగురి సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా. గత సంవత్సరం 20 రోజుల నిరవధిక సమ్మె చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి గారు టీపీసీసీ హోదాలో ఉండి మా గవర్నమెంట్ రాగానే మీకు రెగ్యులరైజ్ చేస్తాము, మీ సమస్యలన్నీ తీరుస్తాము, మీ ఉద్యోగాలు ఇచ్చిన మేమే, మీ సమస్యల్ని తీర్చేది కూడా మేమే అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. సంవత్సరం గడిచిపోతున్నా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మాకు ఎలాంటి హామీని నెరవేర్చకపోవడం వల్ల మేము వివిధ దఫాలుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, చివరికి మినిస్టర్ గారికి కూడా, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి మా వినతులు ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 33 జిల్లాల్లో ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఇవాళకి 3వ రోజు ఉంది. మా యొక్క ఈ శ్రమ పట్టుదల మీకు కనబడటం లేదా? మమ్మల్ని దయచేసి గుర్తించి మా న్యాయమైన కోరికలను మీరు త్వరగా నెరవేర్చాలని ఆశిస్తున్నాం. కేసీఆర్ కుర్చీ దింపేయండి, మేము వచ్చిన 100 రోజులలో మీ హామీ నెరవేర్చుతామని అన్నారు. అలాగే మేము పనిచేసి మా ఎస్ఎస్సీ ఉద్యోగులు ఎంతో కష్టపడి దించాము. రేవంత్ అన్న నిలబెట్టుకున్నాము. ఆ రేవంత్ అన్న రావాలి. సీఎం నేను పిలవలేకపోతున్నాను, ఎందుకంటే మా బ్రాండ్ ఏంటంటే రేవంత్ అన్ని. రేవంత్ అన్న దిగి రావాలి, మా ఎస్ఎస్సీ ఉద్యోగుల కష్టాలను తీర్చాలి. మా డిమాండ్ ఒక్కటే, రెగ్యులరైజ్ చేయాలి. అది కుదరకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంటీఎస్ అయినా ఇవ్వాలి, ప్రసూతి సెలవులు ఇవన్నీ మిగతా అన్ని ఇచ్చేటట్టు చూడాలి. అంతవరకు మేము ఈ సమ్మె నిర్వధికంగా కొనసాగిస్తామని చేస్తున్నాం. ఎన్ని రోజులు వెనకబడ్డారు సార్ మీరు? అంటే టీచర్స్ అందరూ కూడా, ప్రభుత్వంలో పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వము అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో మేము విద్యని ఇక గత 20 ఏళ్ల నుంచి మేము కేజీబీవీఎస్ఎస్లో పనిచేస్తూ ఉన్నాము. గత 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు వేతనాలు, సరి అయినటువంటి వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అనేక హామీలు ఇచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు వాళ్ళందరినీ మేము మా ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎన్నికల వాగ్దానం ముందు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో ఉన్న 19,600 మందిని పర్మనెంట్ చేసి ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈరోజు ఈ సమ్మె చేయడం అదే కుశాల్ కాదు. మీ ప్రభుత్వంలో ఇలాంటి ఉద్యమాలు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు విని పరిష్కారం వైపున ఆలోచన చేయమని చెప్పేసి కోరుతున్నా. శాంతియుతంగా ప్రజాపాలన మీరు ఏదైతే అందిస్తున్నారో దానికి అనుగుణంగా మీరు చేయండి, కానీ పోలీసు రాజ్యం నడపొద్దు. ఆ రకంగా చేస్తున్న ఉద్యమాల పట్ల కించపరచొద్దు. దయచేసి ఉద్యమాలను గౌరవించండి, సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక సందర్భంగా వీళ్ళని ఉద్దేశించి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసుకొని మీకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది సరైనది కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఇప్పుడు ఈ శాఖకు మంత్రి కూడా లేరు, ముఖ్యమంత్రి గారే చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి వీళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత 3 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేసి మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ వైపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఏ తెలుగు లిటరేచర్ మరి అంత చదువుకొని కూడా 2 మార్కుల్లో 2006లో డిఎస్సి పోయింది. ఏదో ఒకటి ప్రభుత్వం యొక్క సెక్టార్లో పనిచేస్తున్నామన్న ఆనందంలో బతుకుతున్నాం, కానీ ఈ ఆనందం మాకు విషాదాన్ని మాత్రమే నింపుతుంది. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా మారిపోయింది మా యొక్క పరిస్థితి. ఇకనైతే మేము తాత్సారం చేయం. మాకు న్యాయం జరిగేంత వరకు ఇదే రోడ్డు మీద ఇదే విధంగా నిరవధికంగా మేము సమ్మె కొనసాగిస్తాం. నేను సర్వశిక్ష అభియాన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము గత 20 సంవత్సరాలుగా ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసుకుంటూ వస్తున్నాం. మాకు ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఫిక్స్డ్ ఒక శాలరీ మీద 32,500 రూపాయలని మాకు కేటాయించి
ఈ 32,500లో బతుకమ్మని మమ్మల్ని గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగంలోకి తీసుకొచ్చారు. మేము ఏదో ఉద్యోగం వచ్చింది సరే చేసుకుంటామని సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకొక ప్రభుత్వం అయినా మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది అని మేము ఆశతో బ్రతుకుతున్నాం. మా దగ్గర 60 సంవత్సరాలు నిండినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులని నిర్దాక్షిణ్యంగా తీసివేసినారు. మరి తీసివేసారు కానీ ఎటువంటి బెనిఫిట్స్ మాకు కల్పించలేదు. ఇటువంటి ఏ బెనిఫిట్స్ లేకుండా మేము మా చదువుని పరంగా పెట్టి ఈ ఉద్యోగంలో కొనసాగాలి అనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించి జీవకోటికి ప్రాణధారమైన ప్రాణవాయువును ఆక్సిజన్ను అందించడానికి, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి, అర్థాహారం ద్వారా మొక్కలు నాటే చెట్లను సంరక్షించి పెంచడానికి, ఉపాధి హామీ ద్వారా సిబ్బందిని నియమించిన పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించి జీవకోటికి ప్రాణాధారమైన ప్రాణవాయువు ఆక్సిజన్ అందించడానికి, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి, హరితహారం ద్వారా మొక్కలు నాటి చెట్లను సంరక్షించి పెంచడానికి, ఉపాధి హామీ ద్వారా సిబ్బందిని నియమించిన పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆర్ఎండ్బి మరియు పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వృక్షాలుగా మారిన తర్వాత అర్ధాంతరంగా నరికివేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ కొరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, ఆర్ఎండ్బి శాఖ వంటి పలు శాఖల అధికారులు పనిచేస్తున్న యథేచ్ఛగా చెట్లను నరికి కలపను లారీల సహాయంతో తరలిస్తున్నా పట్టించుకోవడం లేదంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెట్లను పెంచడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేస్తుంటే, విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు యథేచ్ఛగా పెరిగిన చెట్లను నరకడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. హరితహారం మొక్కలను నాటిన ప్రదేశంలోనే ఆర్ఎండ్బి రోడ్డు మరియు పంచాయతీరాజ్ రోడ్డు పక్కనే విద్యుత్ స్తంభాలు నాటి ప్రమాద గంటికలు మోగిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు లెక్క చేయకుండా రహదారిపై ప్రమాదాలకు ఆద్యం పోస్తున్న విద్యుత్ శాఖపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి జరిగే ప్రాణ నష్టాలకు బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి నుండి మాల వరకు ఉన్నటువంటి ఆర్ఎండ్బి రహదారి పైన ఉన్నాము. ఇటీవల మనం ఎక్కడ చూసినా కానీ ఈ రహదారి పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేసి చెట్లను పెంచే కార్యక్రమము మొదలుపెట్టింది. జీవకోటికి ప్రాణాధారమైన ప్రాణవాయువుని అందించడానికి, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈ రోడ్డు పక్కన అవెన్యూ ప్లాంటేషన్ చెట్లను నాటడం జరుగుతుంది. కానీ చెట్లను పెంచి సంరక్షించే పనిలో ప్రభుత్వాలు ఉంటే వాటిని చెట్లను అర్ధాంతరంగా నరికివేయడమే ధ్యేయంగా కొందరు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఆర్ఎండ్బి రహదారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వేసినటువంటి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతూ ఉంటే, అదే క్రమంలో భాగంగా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈ యంత్రాల సహాయంతో రోడ్డుకి ఇరువైపులా
ఈ కరెంటు స్తంభాలను పోల్స్ నాటి ఈ నాటిన పోల్స్ కింద నుండే చెట్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ కరెంటు వైర్లకు తగులుతున్నాయనే ఉద్దేశంతో అర్ధాంతరంగా చెట్లను ఏపుగా పెరిగిన చెట్లను సైతము నరికివేయడం జరుగుతుంది. దానివల్ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెట్లను నాటడం ఎందుకు, వీటిని నరికివేయడం ఎందుకు? అంటే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. ఈ జీవకోటికి అవసరమైన ప్రాణాధారమైనటువంటిని ఆక్సిజన్ అందించే ఈ మొక్కలను ఈ విధంగా నరికివేయడం పట్ల ఈ ఉద్దేశం ఏందో తెలియడం లేదు. చెట్లు నాటుతున్నప్పుడు కరెంటు వైర్లను కానీ కరెంటు పోల్స్ను కానీ పట్టించుకోకపోవడమా, లేకపోతే నాటిన చెట్లు ఉన్నప్పటికీ కూడా ఆ చెట్లపై నుండి విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడము, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడము ఆ విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా, ఇది అంతుపట్టకుండా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఈ చేతులు ముడుచుకొని కూర్చోవడము, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడము ఒకవైపు ఉంటే, ఈ చెట్లు నరికే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతూ ఉన్నది. యథేచ్ఛగా చెట్లు నరకడమే కాకుండా అక్కడక్కడ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెట్లను నరికి వాటిని కలపని ఇతర ప్రాంతాలకు లారీల సహాయంతో తరలిస్తున్నా కానీ పట్టించుకునే వారు లేరు. ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కూడా ఇక్కడ ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చెట్లను పెంపకానికి కూడా వ్యక్తులను పెట్టి వాటిని సంరక్షించే క్రమంలో నీరు పోయడానికి కూడా శాలరీ ఇచ్చి మరీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కానీ పంచాయతీ కార్యదర్శులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెట్లు నాటే క్రమంలో చెట్లని ఆర్ఎన్బి రోడ్డు పక్కనే కాకుండా లోపల వైపు నాటినట్లయితే ఆ చెట్లను సంరక్షించే క్రమంలో కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. చెట్లను కూడా కాపాడవచ్చును. అదేవిధంగా విద్యుత్ శాఖ వాళ్ళు ఈ రోడ్డు ప్రక్కనే నాటి విద్యుత్ స్తంభాన్ని ప్రమాదాలకు నిలయంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్ఎన్బి రహదారి పక్కనే స్తంభాలు నాటుతుంటారు. అవి ప్రమాద గంటికలను మోగిస్తూ ఉన్నాయి. అనేక చోట్ల యాక్సిడెంట్లు జరగడం కూడా జరుగుతూ ఉన్నది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రహదారుల పక్కన నాటినటువంటి మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని, అదేవిధంగా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ పోల్స్ నాటే క్రమంలో రహదారి ప్రక్కనే కాకుండా కొంత దూరంలో నాటినట్టయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ నిర్లక్ష్యానికి పాటుపడకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైన కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టాలని చెప్పి చూపిస్తూ వారికి కూడా ఇలాంటి పనులు చేయకుండా మున్ముందు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. O2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య.
గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో భగవద్గీత జయంతి వారోత్సవాల సందర్భంగా సామూహిక శ్రీ మద్భవగీత పారాయణం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్భవగీత మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి శిష్యురాలు పోనగిరి విజయ్ కుమార్ నాగలక్ష్మి మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో భగవద్గీత జయంతి వారోత్సవాల సందర్భంగా సామూహిక శ్రీమద్ భగవద్గీత పారాయణం శ్రీమద్ భగవద్గీత మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి శిష్యురాలు భువనగిరి విజయ్ కుమార్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగంలో దైవ నామస్మరణతోనే మోక్షం లభిస్తుంది అని తెలిపారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత ప్రతి ఒక్కరికి మార్గదర్శకత్వం కావాలన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీతను పూజా మందిరంలో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని 18 అధ్యాయాలను పఠించారు. ప్రతి ఒక్కరూ శ్రీమద్ భగవద్గీతను నేర్చుకొని తరించాలన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత నేర్చుకున్న శిక్షా బృందం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, యామ వెంకటేశ్వర్లు, బెలిదే అశోక్, నరేంద్రుని విద్యాసాగర్ రావు, నామిరెడ్డి పాపిరెడ్డి, భువనగిరి విజయ్ కుమార్, బ్రహ్మాండ్లపల్లి మనోహర్ గుప్తా, ముదిరెడ్డి లింగారెడ్డి, నూక ముత్యాలమ్మ, బ్రహ్మాండ్లపల్లి నాగమణి, ఉప్పల భాగ్యరేఖ, నూక భవానీ రాణి, కక్కిరేని పద్మ, కర్ణాటి సూర్య, కళ, మీలా శ్రీదేవి, పారెపల్లి జ్యోతి, యామ విజయలక్ష్మి, పండరి కిరణ్మయి, బచ్చు నీరజ, గీత, కృష్ణవేణి, ముదిరెడ్డి ప్రభావతి, బ్రహ్మదేవర సరస్వతి, జగదీశ్వరి దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మపాల గిరిబాబు పాల్గొన్నారు. 2025 సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంటు నిర్వహణకు ఆయన ప్రతిపాదన అందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ టౌన్ ర్యాలీలో రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీపీ పాల్గొన అధ్యక్షతన ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎఫ్ఏ చైర్మన్ శ్రీనిధి, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేటీ మహి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో ఫుట్బాల్ క్రీడా వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమంలో గ్రాస్ రూట్ మరియు పాఠశాల దశ నుండే క్రీడాకారులను తయారు చేయాలని తీర్మానిస్తూ అన్ని జిల్లాల్లో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు, ఫుట్బాల్ లీగ్స్ను నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ప్రతినిధిగా పాల్గొన్న ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు 2025 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల నిర్వహణకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రతిపాదనలు అందించారు. ప్రముఖ మేల్ శాంతి ఔటపల్లి రవిస్వామిని గురువారం సూర్యాపేటలో అయ్యప్ప మాలధారణ స్వాములు ఘనంగా సన్మానించారు. కేరళ సాంప్రదాయ పద్ధతిలో తాంత్రిక పూజలు నిర్వహించడంలో ఆయన ప్రసిద్ధిగాంచారు. రంగు ముత్యంరాజు గురుస్వామి నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు గురుస్వాములు, అయ్యప్ప దీక్షా స్వాములు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రముఖ మేల్ శాంతి ఔటపల్లి రవిస్వామిని గురువారం సూర్యాపేటలో అయ్యప్ప మాలధారణ స్వాములు ఘనంగా సన్మానించారు. కేరళ సాంప్రదాయ పద్ధతిలో తాంత్రిక పూజలు నిర్వహించడంలో ఆయన ప్రసిద్ధిగాంచారు. రంగు ముత్యంరాజు గురుస్వామి నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు గురుస్వాములు, అయ్యప్ప దీక్షా స్వాములు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ తీసుకున్న స్వాములు దీక్ష నియమాలు పాటిస్తూ హైందవ ధర్మం కాపాడేందుకు కృషి చేయాలన్నారు. దీక్ష తీసుకున్న ప్రతి స్వామిలో మార్పు రావాలని, అప్పుడే ఆ దీక్షకు సార్థకత చేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గురుస్వాములు వంకాయలపాటి శంకర్ స్వామి, భూపతి శ్రీనివాస్ స్వామి, లక్ష్మణ్ స్వామి, జి శ్రీనిస్వామి, ముంతా నిమ్మల శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, మాలి లింగారెడ్డి, తూడి మధు, వెన్నె మధుకర్ రెడ్డి, అఖిల్, నాగయ్య, అశోక్, రవి చౌదరి,
రెడ్డి, జీవన్, రంగు స్వాతి, సాయి ప్రీతి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ. గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎగుమతుల విధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎగుమతుల విధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎగుమతులకు అనువైన ఉత్పత్తులు, క్లస్టర్ల అభివృద్ధికి కావాల్సిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎగుమతులకు అవసరమయ్యే ఉత్పత్తుల విషయంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రోత్సాహం ఇస్తామని, SHG మహిళా సంఘాలు ఉత్పత్తుల ఏర్పాటుపై ముందుకు వచ్చినట్లయితే వారికి అవసరమైన భూమిని తక్కువ రేటుకు ఇస్తామని ఆయన తెలిపారు. FIEO కులకర్ణి మాట్లాడుతూ ఎగుమతులకు అనువైన పరిశ్రమల ఏర్పాటు గురించి, వాటి విధానం గురించి వివరించారు. ITR, CTS, IIC అధికారి క్లస్టర్ ఏర్పాటు చేసుకునే విధానం, క్లస్టర్ల గురించి తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, హార్టికల్చర్ DD సాయిబాబా, నాబార్డ్, DRDO అధికారులు, TSIIC అధికారులు, కట్టంగూరు FTO అధ్యక్షులు, నంద్యాల నరసింహారెడ్డి, రైస్ మిల్లర్ల అధ్యక్షులు, రైస్ మిల్లర్లు, పవర్లూమ్ అసోసియేషన్ అధ్యక్షులు, స్వయం సహాయక మహిళా సంఘాల కోఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు. ఈ నెల 14న ఉమ్మడి నల్గొండలో బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశం జరగనుందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ హాజరు కానున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గండి వీరేందర్ గౌడ్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్త బీసీ ముఖ్య నాయకుల సమావేశాన్ని శనివారం నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గండి వీరేందర్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా క్షేత్రస్థాయి బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం తేదీ 14 శనివారం రోజున 10 గంటలకు స్థానిక SBR గార్డెన్స్, బోయవాడ బస్టాండ్ రోడ్, నల్గొండలో జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నాయకులను పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి బీసీ రాజ్యాధికార సమితి క్షేత్రస్థాయిలో గ్రామాల నుండి పార్లమెంటు నియోజకవర్గాల వరకు ఇన్ఛార్జీలను, రాష్ట్ర వ్యాప్త కమిటీలను నిర్వహించడానికి సిద్ధపడుతుంది. తాజా మాజీ బీసీ వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్మిక సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, బీసీ ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, అడ్వకేట్స్, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు అన్ని బీసీ కులాల పెద్దలను ఈ సమావేశానికి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ కర్నాటి యాదగిరి, మార్గం సతీష్ కుమార్, లింగపల్లి చిరంజీవి, కొడుపుగంటి శ్రీధర్, గడగోజు విజయాచారి, కర్నాటి జితేందర్, చిన్నోజు రాజు, దీకొండ నవీన్ కుమార్, ఖమ్మం అఖిల్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ లైకత ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యాలయంలో రేపు 14/12/2024 రోజున SBR ఫంక్షన్ హాల్లో బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్ అన్నగారు విచ్చేస్తున్నారు. కావున వార్డు మెంబర్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మనం స్థానిక ఎలక్షన్లలో కానీ ముందు బీసీల రాజ్యాధికారం కోసము దాసు సురేష్ అన్నగారు రాష్ట్రం మొత్తము జిల్లా పర్యటన చేసి ఈరోజు మన నల్గొండకు, మన ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్గా అన్న రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపు 14వ తారీఖు నాడు ప్రతి 4 మూలల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ కర్నాటి యాదగిరి గారు కోరుచున్నారు. మీడియా ఎంతసేపు
రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని సూర్యానగర్ కాలనీ 3వ లైన్ వాసులు కోరారు. గురువారం పట్టణంలోని సూర్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలనీ వాసులు మాట్లాడారు. రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని సూర్యానగర్ కాలనీ 3వ లైన్ వాసులు కోరుతున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ సూర్యానగర్ కాలనీలో 3వ లైన్ ఉత్తరం వైపు 30 ఫీట్ల రోడ్డును ఊట్కూరు యాదగిరి రెడ్డి మరియు ఊట్కూరు అంజిరెడ్డి ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నారని, ఈ నిర్మాణాన్ని ఆపుటకు వెళ్ళినప్పుడు కాలనీ వాసులపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోడ్డులో 1993 సంవత్సరం నుండి ఇప్పటి వరకు రాకపోకలు సాగుతున్నాయని, సర్వే నెంబర్ కొలవడానికి సమయం అడిగినా ఇవ్వకుండా నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. కావున అధికారులు వెంటనే స్పందించి తమ రోడ్డుని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు జి రాములు, తిరుమల, వేణు, సత్తయ్య, సరళ, శ్రీజ, రమ, హరిత, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్ చూపించి మళ్ళీ లేటెస్ట్గా సార్ 30 ఫీట్ల వాళ్ళకు రోడ్ ఏమో మా రోడ్ చూపించిండు. అక్కడ అమ్మిన వాళ్ళకు ఊట్కూరు రమాదేవి అనే వాళ్ళకు ల్యాండ్ అమ్మే వాళ్ళు గిఫ్ట్ డీడ్గా చేసిండట. చేసినప్పుడు ఆయనకు ఇప్పుడు రోడ్డు మొత్తం మా రోడ్డు చూపించిండు. మాకు ఉత్తరం నార్త్ సైడ్ ఉన్న రోడ్డు చూపించిండు. ఇప్పుడు మన లేటెస్ట్గా ఆ రోడ్ కరెక్ట్ కాదని చెప్పి మా రోడ్డు అవతల పైకి చూపించిండు. ఆయనకి ఇంతకుముందు సౌత్ ఉన్న రోడ్డు ఇప్పుడు నార్త్కు జంప్ అయిందట. నార్త్కు జంప్ అయిందని నార్త్ చూపించి రెక్టిఫికేషన్ చూపించుకోండు. మీ డాక్యుమెంట్లో గిట్ట సూర్యనగర్ కాలనీ మాది థర్డ్ లైన్ మాకు 1993లో మా కాలనీ వెంచర్ చేశారు సార్. వెంచర్ చేసాము. నార్త్ సైడ్ 30 ఫీట్ల రోడ్డు చూస్తే రోడ్డు ఉందని ఉద్దేశంతో మేము ఇల్లు కొనుక్కున్నాం. 2005లో ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడి నుంచి రాకపోకలు జరుగుతున్నాయి 30 ఫీట్ల రోడ్డు నుంచి. ఇప్పుడు యాదగిరెడ్డి గారు ఈ 30 ఫీట్ల రోడ్డు నాది, మీది కాదు, నా సర్వే నెంబర్లో ఉందని చెప్పి ఆయన ఆక్యుపై చేసుకొని ధైర్యం చేసి ఆక్యుపై చేసుకొని మొత్తం రోడ్ క్లోజ్ చేస్తుండు. ఇట్టి విషయాన్ని అందరికీ కూడా అధికారులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, మా చైర్మన్ గారికి అందరికీ కూడా విన్నవించుకున్నాం. ఇప్పుడు మీడియా ద్వారా మేము కూడా చిన్న విన్నవించుకుంటే అంటే మాతోటి ఎవరితోటి పంచాయతీ గొడవలు మాకు అవసరం లేదు సార్. మా రోడ్డుని యాసిటీగా ఉంచవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. డ్రైనేజ్ ఉంది, అందరికీ కూడా ఇబ్బంది అయితే ఆ రోడ్ క్లోజ్ చేయడం వల్ల స్కూల్కి పోయే పిల్లలకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. చుట్టూ మళ్ళీ 1/2 కిలోమీటర్ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రేపు వర్షాలు పడి రెయిన్ వాటర్ వచ్చేస్తే రెయిన్ వాటర్ మొత్తం ఇంట్ల ముందు నిలబడతాయి. ఒక సముద్రం లాగైతే ఇంట్లో పోయే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి మేము అందరం ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి మా రోడ్డు మాకు ఇప్పించవలసిందిగా అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నాం సార్. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆలేరు అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఐలయ్యకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఆలేరు కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం, కుర్మ సంఘం నాయకులు బీజాని భాస్కర్, జట్టా సిద్ధులు, బండా శ్రీనులు ముఖ్యమంత్రిని కోరారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలేరు కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం, కురుమ సంఘం నాయకులు బీజాని భాస్కర్, జట్ట సిద్ధులు, బండా శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆలేరు అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఐలయ్యకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగడుతూ ప్రజల్లో మమేకమై బీర్లా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకులను చేయడమే కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్నవారిని ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆర్థికంగా సహాయం చేస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడి పేద ప్రజల నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడని అన్నారు. ఏకైక కుర్మ యాదవ్ బీసీ బిడ్డను మంత్రి పదవి కేటాయించాలని కోరారు. నా పేరు కుర్మ సంఘం అధ్యక్షుడి. ఆలేరు మన
కుర్మలకు బీర్లైలకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాము. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి బీర్లా ఐలయ్య గారు ఇప్పటి వరకు కూడా తన కాలికి తెంపు రెస్టు లేకుండా తన కాలికి బట్ట కట్టుకుని కూడా ప్రతి ఒక్క మన ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఏం జరిగినా ఏదైనా ఎటువంటి ఆపదైనా కానీ తను నేనున్నానంటూ కూడా తనకు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి మన బీసీ నాయకుడు కుర్మ బిడ్డ కుర్మ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి బీర్లా ఐలయ్య. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు తన కష్టాన్ని కొద్దిగా ఆలోచన చేసి తన కష్టాన్ని చూసి బీర్లా ఐలయ్య గారికి ఒకసారి మీ యొక్క క్యాబినెట్లో మంత్రివర్గ విస్తరణలో ఒక్కసారి మంత్రి పదవి ఇవ్వాలని నా ఒక్కరిదే కాకుండా ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క లీడర్లు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కోరికను మీరు మీరు నెరవేర్చాలని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. నా పేరు జట్ట సిద్ధులు. నేను ఆలేరు కుటుంబ సంఘం నాయకుడు. కుటుంబాలు అంటేనే రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ నీతికి నిజాయితీకి మారు పేరు. అందులో ఐలన్న అంటేనే అన్న అంటే నేనున్నాను అనే వ్యక్తి ఐలన్న. అలాంటి వ్యక్తికి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే దామాషా ప్రకారం చూసుకున్న మా కుర్మలకు ఖచ్చితంగా వాటా ప్రకారమైన మంత్రి పదవి ఇవ్వాలి. ప్రతి గ్రామంలో ఇలా అన్న ఆపద్ బాంధవుడై ప్రతి దానికి ఆపదకు సాపదకు ప్రతి దానికి ఉండే వ్యక్తి ఐలన్న. కాబట్టి ఖచ్చితంగా ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ ఎవరైనా కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలలో కుర్మ బిడ్డలు వర్క్ చేసి గెలిపేయాలనుకుంటే ఖచ్చితంగా ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. బండ శ్రీనివాస్ కుటుంబ సంఘం నాయకులు. వీళ్ళ మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాము. కుటుంబ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే ఉంది కనుక ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతున్నాము. కుటుంబ సామాజిక వర్గం నుంచి గెలిచింది కాబట్టి వీళ్ళని గెలిపించినామని చెప్పింది రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవిలో గుర్తు తీసుకోవాలని చెప్పేసి ఆయన మేము కోరుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. డంపింగ్ యార్డ్లోని తడి పొడి వ్యర్థాలను వేరు చేసి వాటిని ఉపయోగకరంగా మారుస్తున్నామన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో కనగల్ మండలానికి కేటాయించిన అంబులెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ కొరకు నిర్వహిస్తున్న సర్వేను వినియోగించుకోవాలన్న నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధా ఆమె భర్త ఎరుకల హేమేందర్ గౌడ్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య. మూడవ రోజు కొనసాగిన తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మె. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం. శ్రీమద్ భగవద్గీత పఠనంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్న శ్రీమద్ భగవద్గీత మైసూర్ దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి శిష్యురాలు భువనగిరి విజయ్ కుమార్ నాగలక్ష్మి. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మపాల గిరిబాబు. మేల్శాంతి రవిని సన్మానించిన అయ్యప్ప దీక్షాపరులు. నల్గొండ జిల్లాలో ఎగుమతులకు అనువైన ఉత్పత్తులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ నెల 14వ తేదీన నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా క్షేత్రస్థాయి బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని తెలిపిన గండి వీరేందర్ గౌడ్.
రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్న సూర్యనగర్ కాలనీ 3వ లైన్ వాసులు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలేరు కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.